ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఉద్దేశించి జన సమూహంతో ఆయన ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం గమనించినట్లయితే ప్రార్థన అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. ప్రార్థన, మరి ప్రార్థనలో ఉండేటువంటి బలము, ప్రార్థనలో ఉండేటువంటి శక్తి, ప్రార్థనలో ఉండేటువంటి విజయము, మరి మనము ఇక్కడ మాటలను బట్టి మనం చూడగలం. ప్రార్థన వలన విజయం చేకూరుతుంది, ప్రార్థన వలన మరి జయము చేకూరుతుంది. ప్రార్థనలో బలం ఉంటున్నది, ప్రార్థనలో శక్తి ఉంటున్నది. అందుకే మనం ఏమైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నామో, అడగక మునిపే మన అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు. ఎందుకనగా మనకి ఏమైతే అవసరతగా ఉంటున్నదో, మనం ఏమైతే ఆశిస్తూ ఉంటున్నామో అవన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. ఎందుకనగా హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి మనము ప్రార్థించేటప్పుడు వేటి గురించి మనము ప్రార్థిస్తూ ఉంటున్నాం? బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక మంది దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థించారు. మరి దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించారు, దేవుని యొక్క బలము కొరకు ప్రార్థించారు, దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థించారు. అనాది కాలంలో నుండి మరి యేసుక్రీస్తు కాలం వరకు మనం గమనించినట్లయితే ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ప్రార్థనతో ముడిపడి ఉండాలి. ఎందుకనగా ప్రార్థన మనకి ఆయువు లాంటిది. ఎందుకనగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనకు ఏమైతే అవసరతగా ఉంటున్నదో, మనకు ఏమైతే కొదువుగా ఉంటున్నదో సమస్తాన్ని సమకూర్చి మరి దయచేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వమును ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో మనం గమనించినట్లయితే దావీదు ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు, అనేక మంది భక్తులు ప్రార్థించారు, సొలొమోను కూడా ప్రార్థించాడు. ధనం కొరకు, ఐశ్వర్యం కొరకు, తన సొంత మరి ఆశల కొరకు ప్రార్థించలేదు. ఇహలోక సంబంధమైనటువంటి వాటి గురించి ప్రార్థించలేదు. జ్ఞానం కొరకు ప్రార్థించాడు. మరి సమస్తము ఉంటున్నది, కానీ మరి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని మరి అడుగుతూ ఉంటున్నాడు, ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనను అంగీకరించేటువంటి దేవుడు, ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం ఏమైతే అడుగుతుంటున్నామో అవన్నీ మనం పొందుకున్నాము అని నమ్మిన ఎడల మనము ఏమైతే ఆశిస్తూ ఉంటున్నామో, ఏమైతే ఎదురు చూస్తూ ఉంటున్నామో అవన్నీ కూడా దేవుడు సమృద్ధిగా దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.